బ్యూటిఫుల్ లేడీస్, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 10:30 అవుతుందండి. ఇప్పటికి కూడా నేను బోటిక్ లోనే ఉన్నాను. సో ఇప్పుడు కొంచెం నాకు ఫ్రీ టైం దొరికింది అనేసి నేను కామెంట్స్ చూశాను. నా వీడియోస్ లో కామెంట్స్ చూస్తే చాలా మంది చూడండి ఎన్ని కామెంట్స్ పెట్టారో. అక్క మీ బ్లౌజ్ డీటెయిల్స్ చెప్పండి, అక్క మీ శారీ గురించి చెప్పండి అనేసి చాలా మంది ఇలా కామెంట్ చేశారు. కాబట్టి చెప్పాలి కదా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం. యాక్చువల్ గా ఈ శారీ నేను మా లోకల్లోనే తీసుకున్నానండి. ఇప్పుడు ట్రెండింగ్ కదా, రెయిన్బో శారీస్ కదా ఇవి. సో దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదు, ఈ శారీకి బ్లౌజ్ రాలేదు. కాబట్టి దీన్ని నేను 2x2 పీసెస్ అంటారు కదా, మన అమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా బ్లౌజ్ పీసెస్, లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తాను కదా, ఆ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. నేను 1.5 మీటర్ పట్టిందండి, నాకైతే 1.5 మీటర్ పట్టింది. దీన్ని నేను ఎలా కటింగ్ చేసుకున్నాను, బోట్ నెక్ లోనా, హై నెక్ లోనా, నార్మల్ కటింగ్ లోనా అనేది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, చూడండి, దాంట్లో కామెంట్ చేయండి. అయితే నేను ఇట్లా ఫ్రంట్ ఇట్లా స్క్వేర్ షేప్ ఇచ్చుకొని ఇక్కడ చూడండి మళ్ళీ చిన్న కట్టించుకున్నాను. మళ్ళీ ఇక్కడ చిన్న లూప్ ఇచ్చేసుకొని శారీలో ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ ని ఇక్కడ బటన్ ఇచ్చేసుకున్నాను. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్ వస్తుంది, మీకు నేను మళ్ళీ రేపుగా ఎల్లుండిగా చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఇచ్చాక ఫ్రంట్ సైడ్ కూడా హైలైట్ చేసుకోవాలి అనేసి ఇందులో ఉన్న ప్రతి ఒక్క కలర్ బాల్ ఇచ్చుకున్నానండి. ప్రతి ఒక్క కలర్ బాల్స్ ఇచ్చుకున్నాను ఇక్కడ. సో మీకు అందరికీ తెలుసు కదా నేనేంటి నెక్ డిజైన్ ఇక్కడ ఇస్తే హ్యాండ్స్ కి అంతగా హైలైట్ చేయండి నేను, అంటే కావాలన్న వాళ్ళకి చేస్తా. దీంట్లో హైలైట్ ఏంటో తెలుసా? బ్యాక్ డిజైన్ అండి. అసలు ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. బాగుందా అండి? ఇది ఇచ్చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఈ పాట్ ని శారీలో ఉన్న ఒక్క కలర్ ని హైలైట్ చేశాను, మళ్ళీ అన్ని మిక్స్ చేయొద్దు అనేసి ఇలా ఇచ్చేసుకొని బ్లాక్ బటన్స్ ఇచ్చేసుకున్నాను. నాకైతే నేను మార్నింగ్ 8:30కి ఈ శారీ కట్టుకున్నా. ఇప్పటి వరకు కూడా ఎంత కంఫర్ట్ గా ఉందో శారీ అయితే, చాలా బాగుంది ఈ శారీ. బ్లౌజ్ ఎలా ఉంది, శారీ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కూడా చిన్న కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బై బై.